హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అనమాట. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు కొద్ది రోజులుగా మనం గమనిస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్కి సంబంధించి ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి కానీ, లేదంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ, లేదంటే రేషన్ కార్డ్స్కి సంబంధించి చాలా వరకు చాలా మందికి సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తియదు, అలాగే వాళ్ళు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మెయిన్ అన్నమాట. అది 1500 రూపాయలు ఏదైతే కూటమి గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చిందో 18 నుంచి 59 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళకి ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారో దానికి సంబంధించి చాలా మందికి అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. వాటి మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అలాగే మిగతా రేషన్ కార్డ్స్కి సంబంధించి కానీ, పెన్షన్స్కి సంబంధించి కానీ, అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఈ వీడియోలో అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తాను. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఏదైతే ముందు చెప్పవలసింది అన్నదాత సుఖీభవకు సంబంధించి ఏదైతే మనకు 18,500 రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట. అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. కానీ దీనికి సంబంధించి కూడా మనకు ఎటువంటి ఇంకా గైడ్ లైన్స్ కానీ, లేదంటే అమౌంట్ ఎప్పుడు ఇస్తారన్నది కానీ మనకైతే ఇంకా తెలియదు. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారా, లేదంటే ఈ సంవత్సరంలోనే ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సింది అనమాట. దానికి సంబంధించి ఏ ఫేక్ న్యూస్ వచ్చినా కూడా దయచేసి ప్రజలైతే ఎవరు నమ్మవద్దు, రైతులు ముఖ్యంగా. దానికి సంబంధించి ఏ గైడ్ లైన్స్ కానీ, ఆ స్కీమ్ కు సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా మనకు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదన్నమాట. దాని తర్వాత రేషన్ కార్డ్స్ కు సంబంధించి మనకు రేపు నెల 2వ తేదీ అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకు అప్లికేషన్లు తీసుకుంటారు. అలాగే డిసెంబర్ 28 వరకు అయితే మనకు ఈ అప్లికేషన్ను తీసుకొని వాటిని అయితే వెరిఫై చేసి మనకు సంక్రాంతి నుంచి మనకు ఈ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తామన్నట్టు నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ప్రెస్ మీట్ లో అయితే మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి 2వ తేదీ నుంచి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కానీ, లేదంటే కొత్త రేషన్ కార్డు కానీ, లేదంటే ఏదైనా రేషన్ కార్డులో డిలీట్ చేయాలన్నా, అడిషన్ చేయాలన్నా అదైతే మీకు రేపు నెల 2వ తేదీ నుంచి దానికి సంబంధించి అప్లికేషన్లు అయితే సచివాలయంలో తీసుకుంటారనమాట. వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను. ఎవరైతే ఈ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కొత్త రేషన్ కార్డు అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏదైనా అడిషన్స్ కానీ ఎక్కిచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. పిల్లలైతే పిల్లలు, లేదంటే ఎవరైనా కూడా ఇప్పటికీ రేషన్ కార్డులో లేని వాళ్ళు అయితే ఆ బర్త్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు రేషన్ కార్డులకి అయితే ఎక్కించుకోవచ్చు అనమాట. అలాగే డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఉంటేనే పర్సన్ అయితే రేషన్ కార్డులోంచి డిలీట్ చేస్తారు. అలాగే ఇతర ఏదైనా స్ప్లిట్ అంటే ఒకే ఫ్యామిలీలో ఉండి ఏదైనా వాళ్ళు జాబ్ చేస్తుంది, వాళ్ళ నుంచి ఒక రేషన్ కార్డు నుంచి ఇంకో దాంట్లోకి స్ప్లిట్ అవ్వాలంటే సెపరేట్ చేయడానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా మ్యారీడ్ అయి ఉండాలన్నమాట. లేదంటే పర్సన్ చనిపోయి ఉంటే అది మాత్రం వాళ్ళను డిలీట్ చేసేదానికి కానీ, స్ప్లిట్ చేసేదానికైతే కానీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఇది రేషన్ కార్డ్స్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. మీరు డిసెంబర్ 2 నుంచి మీ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. కొత్తవి కానీ ఏదైనా మార్పులు చేర్పులు కూడా డిసెంబర్ 2 నుంచి 28 వరకు మీరు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. పెన్షన్స్ కి సంబంధించి ఇప్పుడు పెన్షన్స్ కి సంబంధించి
చాలా వరకు అయితే అందరికీ తెలిసి ఉన్నాయి. కానీ నేనైతే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే 2 నెలలు పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి మూడో నెలలో కూడా ఆ మొత్తం డబ్బులు ఏదైతే రూ. 4,000 పెన్షన్ ఇస్తున్నారో అది రూ. 12,000 కూడా ఒకటేసారి ఇస్తామన్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది చాలా మందికి ఒక గుడ్ న్యూసే అన్నమాట. ఎందుకంటే పెన్షన్‌దారులు 1వ తేదీనో లేకుంటే ఇప్పుడు ఇస్తున్న టైం లైన్ ప్రకారం 1వ తేదీ లేదంటే 2వ తేదీ 2 రోజులు ఇస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవ్వకుండా ఉంటే 3వ తేదీ వరకు మాత్రమే ఇస్తున్నారు అనమాట. ఏదైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే బయట ఉన్న వాళ్ళు కానీ ఆ టైంకి వచ్చి ఆ పెన్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి అయితే ఇది చాలా మంచి న్యూస్ అనమాట. ఎందుకంటే 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ ఈ రోజుల్లో తీసుకొని వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ లో కూడా ఆ పెన్షన్ అయితే తీసుకునే దానికైతే అవకాశం కల్పించారు. అలాగే నెక్స్ట్ మంత్ లో తీసుకోలేకపోయినా 3 నెలలు కలిపి ఒకటేసారి తీసుకునే దానికైతే అవకాశం అయితే ఇచ్చిందనమాట. ఇంకా కొత్త పెన్షన్స్ కి సంబంధించి ఏదైతే విడో పెన్షన్స్ ఉంటాయో, భర్త చనిపోయి భార్యకు పెన్షన్ వచ్చే వాళ్ళకైతే ఏ 1 నుంచి 15వ తేదీ లోపల ఎప్పుడైనా భర్త చనిపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఆ పెన్షన్ భర్త నుంచి వెంటనే భార్యకు బదిలీ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అనమాట. దానికి సంబంధించి కూడా జీవో అయితే మనకు ఒక 5 days ముందు రిలీజ్ అవ్వడం జరిగింది. ముందులాగా లాస్ట్ గవర్నమెంట్ లో ఎలా ఉండిందంటే ఇప్పుడు భర్త చనిపోయాడంటే భార్యకి పెన్షన్ రావడానికి కూడా జూలైలో పెన్షన్ శాంక్షన్ అయింది. ఏదైనా మార్చి ఏప్రిల్లో చనిపోయి ఉంటే ఆ జూలైలో అయితే వాళ్ళకైతే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేసేవాళ్ళు. అలా కాకుండా జూలైలో కానీ ఆగస్టులో కానీ భర్త చనిపోతే మనకు జనవరి నుంచి ఆ భార్యకు అనేది పెన్షన్ అనేది బదిలీ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందికి అయితే విడో పెన్షన్స్ వాళ్ళకైతే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భర్త పెన్షన్ పొందుతూ చనిపోయిన 15 రోజులు లేదంటే ఆ నెక్స్ట్ మంత్ కే భార్యకి వెంటనే బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించి జియో కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అది అమల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైనా భర్త చనిపోతే వెంటనే భార్యకి ఆ పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ అలాగే మీ ఇతర డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అలాంటి డీటెయిల్స్ అయితే సచివాలయంలో ఇచ్చారంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచే ఆ భర్త పెన్షన్ భార్యకు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంకా 50 ఏళ్ల నుంచి ఇస్తున్నాం, 50 ఏళ్లకు ఇవ్వబోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 ఏళ్లకి పెన్షన్ అయితే ఇస్తామని గవర్నమెంట్ అయితే హామీ ఇవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి ఆ పెన్షన్ కి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కానీ లేదంటే ఎటువంటి న్యూస్ కానీ రాలేదు. ఇలాంటివి యూట్యూబ్ లో ఏ న్యూస్ వచ్చినా ఈ స్కీమ్స్ కి సంబంధించి పెన్షన్స్ కు సంబంధించి మరీ ముఖ్యంగా అదైతే ఫేక్ న్యూస్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఈ పెన్షన్స్ మీద ఏ డిసిషన్ అయితే తీసుకోలేదు. అది లాస్ట్ గవర్నమెంట్ లో 1,30,000 అప్లికేషన్లు అయితే ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అది క్లియర్ చేయలేదు. అంటే ఈ 1,30,000 పెన్షన్స్ లో ఆ పెన్షన్ అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేస్తారా లేదంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమని చెప్తారా అనేది కూడా క్లారిటీ అయితే లేదనమాట. ఎందుకంటే మనకు లాస్ట్ పెన్షన్స్ ఇచ్చింది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ జూలైలో మాత్రమే. దాని తర్వాత కొన్ని జనవరి అంటే డిసెంబర్ జనవరిలో అయితే కొందరికి ఇచ్చారు. అంటే 100లో ఒక 10% మెంబర్స్ మాత్రమే త్వరగా వెరిఫై చేసి జనవరిలో అయితే పెన్షన్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఇయర్. దాని తర్వాత దాదాపు 1,30,000 న్యూ పెన్షన్ అప్లికేషన్స్ అయితే పెండింగ్ లోనే ఉండిపోయాయి. వాటికి సంబంధించి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇంకా ఏ నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట. అలాగే కొత్త పెన్షన్స్ 50 ఏళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు 60 అబోవ్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే వికలాంగుల పెన్షన్స్ కి సంబంధించి ఏ నిర్ణయం కూడా ఇంకా గవర్నమెంట్ అయితే తీసుకోలేదు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏ న్యూస్ వచ్చినా అది యూట్యూబ్ లో కానీ బయట కానీ ఏ న్యూస్ వచ్చినా అది పలానా తేదీల్లో మనకు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తారే తప్ప అది ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు అలా అది రెడీ చేసుకోండి ఇది రెడీ చేసుకోండి అనేది మాత్రం ఇప్పటికైతే పచ్చి అబద్ధం అనమాట. 50 ఏళ్ళకు సంబంధించి పెన్షన్ కూడా వాటి మీద కూడా
ఏ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇంకొకటి డిసెంబర్లో పెన్షన్ అప్లికేషన్స్ అయితే తీసుకొని జనవరి నుంచి కొత్త పెన్షన్స్ ఇస్తాము అని చెప్తున్నారు. అది కూడా ఎంతవరకు అమల్లోకి వస్తుందనేది మనం వేచి చూడాల్సిందే. కానీ ఇంకా వాటి మీద అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడే పెన్షన్ ఇచ్చేస్తున్నారంట, నెక్స్ట్ మంత్ నుంచే ఇస్తారంట, అప్లికేషన్ తీసుకుంటున్నారంట. లాంటి ఏ నిర్ణయాలు కూడా వెంటనే అయితే తీసుకోవద్దు. ఇంకా వాటికి సంబంధించి ఏ గైడ్ లైన్స్ కానీ ఏ ప్రతిపాదనలు కానీ రాలేదన్నమాట. ఇంకొకటి ఇండ్లకు సంబంధించి కూడా ఇంటికి సంబంధించి కూడా ఇళ్లకు ఏదైతే 3 లక్షలు ఇండ్లు అయితే కట్టిస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుందో వాటికి సంబంధించి కూడా చాలా వరకు నా దగ్గరికి రావడం కానీ లేదంటే సచివాలయాలు కానీ వెళ్ళడం కానీ ఇంట్లోకి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేస్తారు అనేది కూడా ఇప్పటికైతే నాకు తెలిసి పూర్తిగా అబద్ధం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటూ ఉండొచ్చు, అది వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ లేదంటే కొందరు ఇల్లు లేని వాళ్ళ నుంచి ఏదైతే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ తీసుకుంటూ ఉండవచ్చు. కానీ అవి అయితే శాంక్షన్ చేయమని అయితే ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అయితే ఏ ఆర్డర్స్ రాలేదు. కాబట్టి ఈ ఇళ్ళకు సంబంధించి కూడా ఇది ఒక ఫేక్ న్యూస్ అన్నమాట. కాబట్టి ఎవరు ఇంకా తొందరపడకండి. గవర్నమెంట్ ఏదైతే జియో రిలీజ్ చేస్తుందో అప్పుడైతే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా నేను కూడా వీడియో అయితే చేస్తానన్నమాట. ఇంకొకటి ఆడబిడ్డ నిధి పథకం, ఇది ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పోస్ట్ ఆఫీసుల దగ్గర ఎక్కడ చూసినా దాదాపు 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ పొద్దున్నే అన్నం కూడా తినకుండా పల్లెల నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో 200, 300 ఎంత వీలు పడితే అంత డబ్బులు పెట్టి అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మీరు వెళ్తే అకౌంట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ అవుతాయి, వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ వస్తాయి, అంతే తప్ప ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉంటేనే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు మీకు ఉపాధి హామీ డబ్బులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ పిఎం కిసాన్ కానీ ఉపాధి హామీ కానీ కరువు పని అంటారు కదా అది కానీ లేదంటే గ్యాస్ సబ్సిడీ కానీ లేదంటే పిఎం కిసాన్ కానీ ఇలాంటి డబ్బులు అయితే మీకు పడుతూనే ఉంటాయని నేను చాలా మందికి అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఆ అమౌంట్ ఏ అకౌంట్ లో పడుతుందో ఆ అకౌంట్ లోనే ఈ ఆడబిడ్డ అనేది కింద 1500 రూపాయలు అయితే పడడం జరుగుతుంది. మీరు కొత్తగా పొద్దున్నే 6 గంటలకే వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను గమనిస్తూనే ఉన్నాను చాలా చోట్ల అనమాట, పొద్దున్నే 6 గంటల నుంచే క్యూలలో వెయిట్ చేస్తున్నారు అనమాట. అదే కాకుండా 200 రూపాయల డబ్బులు అయితే పే చేస్తున్నారు. అది అకౌంట్ ఓపెనింగ్కే కావచ్చు, కానీ మిగతా వేరే అకౌంట్లు కూడా ఉన్నాయన్నమాట. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ లేకుంటే మీకు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంకుల్లో కూడా మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వాటిలలో కూడా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి. మీరు వెంటనే ఫోన్ పే కూడా లింక్ అయితే చేసుకునేదానికి అయితే అవకాశం ఉందన్నమాట ప్రతి బ్యాంక్ అకౌంట్ లోనే. ఇది మిగతా బ్యాంక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు దగ్గరలో ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి, అంతేకాని ఒకవేళ ఎంతో దూరం ఉంటే పల్లెల నుంచి కూడా వెళ్ళి టౌన్లలో అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు అనమాట. అందుకోసమనే నేను మీకు ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఎవరైతే అకౌంట్ లేకుండా ఉంటారో, కరువు పనికి వెళ్లకుండా, గ్యాస్ సబ్సిడీ పడకుండా, పిఎం కిసాన్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ పడకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ డబ్బులు దీంట్లో పడతాయి. తర్వాత మీరు ఆధార్తో అమౌంట్ చెక్ చేసుకోవాలన్నా మీరు బయోమెట్రిక్ అయితే వేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బయోమెట్రిక్ వేసి తీసుకుంటే బ్యాలెన్స్ ఎంక్వైరీకి 7 రూపీస్ కట్ అవుతాయి. అలాగే 3 మంత్స్కి ఒకసారి మీకు SMS ఛార్జెస్ కింద 13 రూపీస్ అలా అమౌంట్ కట్ అవుతాయి. దాని తర్వాత మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే పర్ ట్రాన్సాక్షన్ కి 23 రూపీస్ అనేది మీకు కట్ అవ్వడం జరుగుతుంది అనమాట పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లలో. వాటి నుంచి మీరు బయటపడాలంటే మీరు వేరే ఇతర అకౌంట్స్, మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్స్ ని DBT లేదంటే NPCI లింక్ చేసుకోవడము, లేదంటే
ఇతర ఈ నేను చెప్పినట్టు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ కానీ అంటే ప్రతి ఒక్క బ్యాంకులో ఛార్జెస్ అయితే ఉంటాయి. కానీ ఇది మరీ ఎక్కువగా ఈ పోస్ట్ ఆఫీస్‌లో అమౌంట్ అయితే కట్ అవుతుందనమాట. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని ఇలాంటి ఏదైనా స్పాట్ ఎన్‌పీసీఐ లింక్ అకౌంట్స్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారనమాట. అవి కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్ కిందనే ఉన్నాయి. తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్‌కి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది అయితే ముందుగానే వెళ్తున్నారనమాట. ఇక్కడ కూడా వస్తూనే ఉన్నారు ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. కాబట్టి మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వాటిలోనే డబ్బులు పడతాయన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఎందుకంటే ఇంకొకటి ఈ ఫలానా ఏ స్కీమ్ కి సంబంధించిన డబ్బులు పడాలన్నా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు సచివాలయం వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంటింటికి వచ్చి చేస్తున్నారు. అలాగే ఇళ్లల్లో లేని వాళ్ళని కూడా బయట ఇప్పుడు ఓటీపీతో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి అయితే ఆప్షన్ ఇచ్చింది. దాంతో కూడా చాలా మంది అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా చాలా మంది అయితే ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ రావాలన్నా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా మీ సచివాలయంని కాంటాక్ట్ అయ్యి ఓటీపీతో అయినా మీరు ఆధార్ ఓటీపీతో అయినా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఈ ఎన్పిసిఐ లింక్ కు సంబంధించి నేను డెబిట్ మ్యాపింగ్ కానీ ఎన్పిసిఐ లింక్ ఈ డబ్బులు పడడానికి ఎలా చేసుకోవాలనేది ఏది ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి కూడా నేను ఇంతకుముందే మీకు వీడియో అయితే చేశాను అనమాట. ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అన్న వీడియో అయితే నేను చేశాను. అది డిస్క్రిప్షన్ లో కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ లింక్ మీద అయినా క్లిక్ చేసి మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేస్తే అది ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, అలాగే డీబీటీ మ్యాపింగ్ అయిందా లేదా, అది ఎప్పుడు అయింది అనేది కూడా మీకు అక్కడ యుఐడిఏ సైట్ లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నేను ఆ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. కాబట్టి ఇలాంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే అది అవసరం. అలాగే ఇతర స్కీమ్స్ ఏవైతే ఈ ఫ్రీ బస్ కానీ వాటికి సంబంధించి కూడా మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆగస్ట్ నుంచి అన్నారు, కానీ అక్టోబర్ నుంచి అన్నారు, కానీ ఇప్పుడు సంక్రాంతి నుంచి అంటున్నారు. కానీ అది కూడా కొన్ని సాంకేతిక కారణాలు లేదంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆ ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఇంకా ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఈ స్కీమ్స్ సంబంధించి కానీ వీటికి ఈ ప్రతి ఒక్క విషయం కూడా నేను నాకు తెలిసిన వెంటనే మీకైతే వీడియో రూపంలో పంచుకుంటాను. అలాగే ఇప్పటికైతే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ వాటిల్లో వస్తున్న ఏ న్యూస్ ని కూడా మీరైతే నమ్మవద్దండి. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ న్యూసే. ఎందుకంటే జనాలు ఎక్కువ ఫేక్ న్యూస్ నే త్వరగా చూస్తారు. చాలా వరకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అనమాట. అది వాళ్ళకు డబ్బులు అయితే వస్తుంది. కానీ ఒరిజినల్ కంటెంట్ లేదంటే అవసరమయ్యే కంటెంట్ ఇచ్చే వాళ్ళకి ఎప్పటికీ వ్యూస్ అనేది రావు. కాబట్టి ఫేక్ న్యూస్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్కీమ్స్ కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే మన ఛానల్లో వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో ఖచ్చితంగా వీడియో అయితే పెడుతూనే ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ రూపంలో మీరు మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇతరులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నా వీడియో మీకు తొందరగా అందుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.